వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. దక్షిణాదిన రిచెస్ట్ సీఎం గా అప్పట్లో వార్తల్లో నిలిచిన తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2004 నాటి అక్రమాస్తుల కేసులో జయలలితకు చెందిన చెన్నై పోయస్ గార్డెన్ లోని ఇళ్లతో పాటు వందలాది ఎకరాల భూములు, కేజీల కొద్ది బంగారం, కోట్లలో బ్యాంక్ డిపాజిట్లు, వేలాది చీరలు, వందలాది చెప్పులు తదితర ఆస్తులన్నీ అప్పట్లో అధికారులు జప్తు చేశారు. జయలలిత అక్రమాస్తుల కేసు బెంగళూరులోని సిబిఐ స్పెషల్ కోర్టులో తాజాగా విచారణకు రాగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ హెచ్ఏ మోహన్ ఆ జప్తు చేసిన మొత్తం ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని తీర్పు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం ఫిబ్రవరి 14-15 తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారుల లెక్కల ప్రకారం జయలలిత 1562 ఎకరాల భూమి ఉంది. అలాగే 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయి. చీరలు, వాచీలు, చెప్పులు అంటే అమితంగా ఇష్టపడే జయలలితకి 10,000కు పైగా చీరలు, 750 జతల చెప్పులు, గడియారాలు ఉన్నాయి. దాంతో ఈ మొత్తం ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. జయలలిత వారసులుగా చెబుతున్న జే దీపక్, జే దీప ఈ ఆస్తులు తమకు చెందాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. 2004లోనే అప్పటి మార్కెట్ విలువ ప్రకారం జయలలిత ఆస్తుల విలువ 913 కోట్లు. కానీ ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా సుమారు 4,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనారోగ్యం కారణంగా చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న జయలలిత 2016లో మరణించారు. దాంతో అప్పటి వరకు విచారణ జరిగిన కేసులన్నీ క్లోజ్ అయ్యాయి. జయలలితకి పెళ్లి పిల్లలు లేకపోవడంతో వారసులను గుర్తించి ఆస్తులను అప్పగించడం కష్టమైపోయింది. ఆస్తుల కోసం దశాబ్ద కాలంగా జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ చాలా ప్రయత్నించారు. కానీ సిబిఐ కోర్టు వారికి ఆస్తుల్ని అప్పగించలేదు. తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి ఆ మొత్తం ఆస్తులన్నీ అప్పగించబోతుంది.